నమస్కారం. బీఆర్కే న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. బిజినెస్ బజ్ కార్యక్రమంలో అందరికీ స్వాగతం. మనతో పాటు ప్రముఖ మార్కెట్ నిపుణుడు, ఫినాన్షియల్ కన్సల్టెంట్ అండ్ హ్యాపీ కాయిన్ CEO వాసు చెల్లా గారు ఉన్నారు. నిన్న దేశీయ మార్కెట్లలో మరియు ప్రపంచ మార్కెట్లలో ఎలా జరిగింది తెలుసుకుని వారం మొత్తం ఏం ఆశించవచ్చో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముందుగా వాసు చెల్లా గారికి స్వాగతం సార్. నమస్కారం సార్. ముందుగా చూసుకున్నట్లయితే వాసు గారు, నిన్న భారత మార్కెట్లో ఏదైతే స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏం జరిగింది, ముఖ్యమైన గణాంకాలు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? నిన్న మార్కెట్ యాక్చువల్గా కొంచెం పాజిటివ్గానే ముగిసింది, కానీ మొన్నటితో పోలిస్తే కొంచెం పాజిటివ్ అంతే. 0.18% పాజిటివ్గా ఉంది. 81,481 వద్ద సెన్సెక్స్ అనేది ముగిసింది. అదే 0.14% చూసుకుని 24,855 దగ్గర నిఫ్టీ అనేది ముగిసింది. సో L&T Q1 ఫలితాలు అనేవి అంచనాలు దాటి రావడం అనేది జరిగింది. సో దాని మూలంగా మనకి మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్ వైబ్లోకి వెళ్ళింది. కానీ ఇండియా US ట్రేడ్ అన్సర్టినిటీ ఉండడం మూలంగా, ఫెడ్ పాలసీ కాషన్స్ ఇంకా సెంటిమెంట్లు ఉండడం మూలంగా ఇవి మొత్తం కన్స్టెంట్ చేయడం అనేది జరిగింది. అండ్ నిన్న డొనాల్డ్ ట్రంప్ విధించిన ఇండియాకి పన్నుల మూలంగా, రిలేటెడ్ టారిఫ్స్ మూలంగా అదంతా కూడా మార్కెట్ అయిపోయిన తర్వాత జరిగింది కాబట్టి నిన్న పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు సార్. ఇంకొకటి, ప్రపంచ మార్కెట్లకు సంబంధించి నిన్న ఈ వారం ఏం జరిగింది, ఏమైనా అప్డేట్స్ దానికి సంబంధించి? ప్రపంచ మార్కెట్లు అంటే మనము నిన్న జరిగిన US డీల్ మీద డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్గా 25% రెసిప్రోకల్ టారిఫ్ అనేది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద విధించడం జరిగింది. సో ఇది August 1 నుంచి అమలు అవుతుంది. సో ఇండియా US ట్రేడ్ డీల్స్ టాక్స్ మొత్తం స్టాల్ అయ్యడం జరిగింది దీని మూలంగా. అండ్ US భారతదేశపు రష్యా ఆయిల్స్ అండ్ ఆర్మ్స్ కొనుగోలుపై కూడా పెనాల్టీ అనేది ప్రకటించింది. వీటన్నిటి మూలంగా మనకి ఇండియా మీద చాలా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది 170 పాయింట్లు దగ్గర పడిపోవడం జరిగింది. అండ్ రూపీ అయితే కనుక వరస్ట్గా 87.8 వద్ద పడిపోయింది. అంతకుముందు మే నెల నుంచి కంపేర్ చేస్తే కనుక ఇది చాలా ఎక్కువ పడిపోవడం అనేది. అండ్ నెక్స్ట్ పరిశ్రమలు చూసుకుంటే కనుక IT, ఫార్మా, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్, క్లబ్ ఇండస్ట్రీస్ ఇవన్నిటికీ కూడా టారిఫ్ ప్రభావం అనేది బాగా పడవచ్చు. సో దీనన్నిటి మూలంగా ఈరోజు స్టాక్ మార్కెట్ చాలా హెవీగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం అందరం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 15% ఆర్ 10% దగ్గర ఈ టారిఫ్స్ ఉంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ అది 25% అయ్యేటప్పటికి దీని మూలంగా మార్కెట్లు చాలా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈరోజు అయితే. సార్, ఏదైతే స్టాక్ మార్కెట్లో వచ్చిన రికవరీకి ముఖ్యమైన వార్తలు ఏమైనా ఉన్నాయి, దానికి రికవరీకి గల కారణాలు? రికవరీ అయితే కనుక పాజిటివ్గా ముగడానికి L&T Q1 రిజల్ట్స్ అనేవి ఇంపాక్ట్ చేసినాయి. సో ప్రాఫిట్ అనేది L&Tది 30% year-on-year జంప్ అయింది. సో 3,617 crores అది చూపించడం జరిగింది. సో రెవెన్యూ 16% రైజ్ అవ్వడం మూలంగా ఇది పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది నిన్న. అండ్ గట్టిగా ఆర్డర్ బుక్ అండ్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీ పెరిగిన కారణంగా సెంటిమెంట్ కూడా బాగా బలమైంది. సో ఈ ఫలితాలు ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రా రంగాలపై జనరల్గా ట్రేడర్స్కి కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చాయి. అందుకని కొంచెం పాజిటివ్గా మూవ్మెంట్ అనేది జరగడం జరిగింది. సో భారత మార్కెట్లో అయితే కనుక ఆల్రెడీ డిస్కౌంట్స్ అనేవి చేశాయి. US టారిఫ్ అప్పటికి ఇంకా అవ్వలేదు కాబట్టి ఆ డిస్కషన్స్ అనేవి. సో దాని యాంటిసిపేషన్ మీద బిజినెస్ జరిగింది, ట్రేడింగ్ అనేది జరిగింది. కానీ అది రిజల్ట్స్ అనేది తర్వాత వచ్చినాయి మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత. అందుకని ఆ సిగ్నల్స్ని పెద్ద పట్టించుకోలేదు నిన్న మార్కెట్ అయితే కనుక. FIIలు అయితే కనుక జనరల్గా అమ్మడం అనేది చేస్తూ ఉన్నారు. అది నిన్న కొంచెం తగ్గింది, కానీ ఇంకా జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో DIIలు అయితే కనుక స్థిరమైన ఇన్ఫ్లో అనేది ఉంది. సో దీని మూలంగా మనకి మార్కెట్ పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, గత వారం ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత కొన్ని డిఫెన్సివ్ స్టాక్స్లో కరెక్షన్ అనేది జరిగింది. సో ఆ కరెక్షను రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది ఒకటి ఉంది. సో రూపీ డిప్రిషియేషన్ అయితే ఇది IT ఎక్స్పోర్ట్స్కి చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. సో కొంచెం దాని మూలంగా ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఆఫ్ ద సర్వీసెస్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ మనీ రావడానికి స్కోప్ ఉంది. అండ్ జూలై నెలాఖరున మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టెబిలైజ్ చేయడానికి సెలెక్టివ్ బయింగ్ చేస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ AUMs అన్నీ కూడా. సో దీనివల్ల మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్లో లేట్ కొంచెం రికవరీ అనేది కనిపించింది. సో జూలై ఎండింగ్ కాబట్టి రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది పాజిటివ్గా ఉంది. నెక్స్ట్, US ఫెడ్ రేట్ నిర్ణయం అనేది ఈరోజు నైట్కి డిసైడ్ అవుతుంది. సో దాని మూలంగా ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది డిసిషన్ అనేది చూసుకోవాలి.
సో ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్గా మనకి మార్కెట్ని ఇంపాక్ట్ చేసింది నిన్న అయితే కనుక. ఈరోజు జరిగే యూఎస్ ఫెడ్ రేట్ మూలంగా మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది డిసైడ్ అవ్వచ్చు. సార్ ఇంకొకటి ఈరోజు మార్కెట్లు మీరన్న యుఎస్ ఏదైతే దానికి సంబంధించి కావచ్చు, ఇంకా మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది, ఏ ఏ వార్తలు ఏమైనా వచ్చి ఆ మార్కెట్ని మూవ్మెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అంటే ముఖ్యమైన వార్తలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? యూఎస్ ఫెడ్ రేట్ టారిఫ్ అనేది మెయిన్ మనం ఇక్కడ డిసిషన్ తీసుకోవాల్సింది. అండ్ ఇంకా ఆటో పార్ట్స్, ఫార్మా, మన జనరల్గా యూఎస్ విధించిన టారిఫ్స్ మూలంగా ఆటో పార్ట్స్, ఫార్మా, ఏపీఐ, టెక్స్టైల్ ఇలాంటి ఎక్స్పోర్ట్ రంగాలకి డైరెక్ట్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వస్తే కొంచెం ఇంకా వాలటిలిటీ పెరుగుతుంది, ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ నేనేమీ రెస్పాన్స్ ఇవ్వలేదు, అదొకటి. నెక్స్ట్ యూఎస్ ఫెడ్ రేట్లు నిర్ణయం అనేది ఈరోజు నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ జరుగుతూ ఉంటుంది. సో దాని మూలంగా మనకి ఆ రిలేటెడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 75% ప్రాబబిలిటీ ఏంటంటే ఫెడ్ రేట్ మూలంగా చేంజ్ ఏమీ ఉండదు అనేది ఒక ఎస్టిమేషన్ ఉంది. అలాగే మనం ఇండియా రిలేటెడ్ కూడా చూసుకుంటే 10%, 15% టారిఫ్స్ అని అనుకున్నాం. సో అది ఎలా చేంజ్ అయింది, ఇది కూడా ఏమైనా చేంజ్ అయితే కనుక మనకి మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఫెడ్ స్టేట్మెంట్ లేదా ఈ రిలేటెడ్ ఏదైనా కానీ లాంగ్ టర్మ్లో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. షార్ట్ టర్మ్లో మనం చూసుకుంటే అది ఇంపాక్ట్ ఇస్తుంది. సో ఈ ఫ్లక్చువేషన్స్ అన్నీ కూడా షార్ట్ టర్మ్ ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు చాలా హైగా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే లాంగర్ హయ్యర్ రేట్స్ ఇవన్నీ సెంటిమెంట్స్ మూలంగా కొంచెం నెగిటివ్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి Q1 రిజల్ట్స్ అనేవి ఇంకా కొన్ని కంపెనీస్ది వెలవాల్సి ఉంది. అదేంటంటే బోస్ట్, మారుతి సుజుకి, క్రిజిల్ ఇలాంటి కంపెనీస్కి బయటకు రావాలి, ఆ Q1 రిజల్ట్స్ అనేవి రావాలి. ఇంకా స్ట్రాంగ్ నెంబర్స్ ఉంటే ఆటో అండ్ రేటింగ్ సెక్టర్లో సెలెక్టివ్ బయింగ్ చేసే అవకాశం అనేది ఉంది. కానీ ఓవరాల్గా మూడ్ అయితే కనుక బేరిష్ ఉంది. సో పాజిటివ్ వైబ్స్ ఏమైనా వచ్చినా కానీ అవి బేరిష్ వైబ్లో కొట్టుకెళ్ళిపోవచ్చు. అందుకని మొత్తం బేరిష్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సార్ ఇంకొక విషయం, ఎఫ్కస్ ప్రదర్శించిన రంగాలు, స్టాక్స్ వాటికి సంబంధించి గురించి చెప్పండి. ఓకే, ప్రజెంట్ అయితే కనుక డిఫెన్సివ్ స్టెబిలిటీ జోన్స్ అనేవి ఇవి తక్కువ రిస్క్ రంగాలు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక. సో యుఎస్ డాలర్ బలపడటం అండ్ డిఫెన్సివ్నెస్ బలంగా డాక్టర్ రెడ్డీస్ అండ్ సన్ ఫార్మా, సిప్లా ఇలాంటి స్టాక్స్కి క్రయ విక్రయాలు ఎక్కువ జరగవచ్చు. అండ్ షార్ట్ టర్మ్లో ఐటీ కన్నా ఫార్మా అయితే కనుక కొంచెం స్టేబుల్ ఉంటుంది. అండ్ ఎఫ్ఎంసీజీలో చూసుకుంటే హెచ్యుఎల్, ఐటీసీ, నెస్లే ఇలాంటి క్రూడ్ ధరలు పెరిగినా కూడా ధరలు కొంచెం మేనేజ్ చేసే ఛాన్స్ అనేది వీటికి ఉంది. రూరల్ డిమాండ్ అయితే కనుక మంచి పీక్లో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇన్సూరెన్స్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎస్బీఐ లైఫ్ కానీ, నిపాన్ ఇండియా, ఏఎంసీ ఇవన్నిటి మీద యూఎస్ టారిఫ్స్ ప్రభావం అనేది పెద్దగా ఉండదు. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా జనరల్గానే ట్రేడ్ అవుతూ ఉంటాయి. కానీ ఏదైతే ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఈ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ఉన్నాయో అవైతే బాగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఇంకొక విషయం, ఆ మార్కెట్ ఇట్లా బేరిష్ ట్రెండ్ కంటిన్యూషన్ వెళ్తూ ఉన్నాయి. సో టెక్నికల్ పరంగా ఈ మార్కెట్లకు సంబంధించి ఏమైనా ప్రమాదం ఉందనుకోవాలా? ప్రమాదం అంటే షార్ట్ టర్మ్లో అంటే ఈరోజు జరిగే ట్రేడింగ్లో ఎక్కువ ఎమోషనల్ సెల్లింగ్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని రిలేటెడ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బుల్లిష్ సినారియో కాబట్టి. బట్ బ్రేక్అవుట్ అనేది 24,890 నుంచి 25,000 మధ్యలో ఉండొచ్చు నిఫ్టీ అనేది. సో ఈ మూవ్ అనేది 25,200 నుంచి 25,250 వరకు జరుగుతుంది. బట్ దాని రిలేటెడ్ డోర్ అయితే 25,500 దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో అదే బుల్లిష్ సినారియో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది. అదే న్యూట్రల్ సినారియో చూసుకుంటే కనుక 24,650 నుంచి 25,000 దాకా ఈ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అండ్ బెరీ సినారియోలో అయితే కనుక బిలో 24,750 బ్రేక్అవుట్ అయితే కనుక దెన్ ఆ ఫ్లో అనేది ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు. సో వీటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేకపోతే కనుక ఈరోజు ఇంట్రాడే చేసే వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అనేది ఉంది మార్కెట్లో. సో ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మార్కెట్ టోన్ వచ్చేటప్పటికి ప్రీఫెడ్ అన్సర్టెనిటీ అనేది జనరల్గా ఎవ్రీ ఇయర్ ఉండేది ఈ రిలేటెడ్ అనౌన్స్ చేసేటప్పుడు. అండ్ ఈ ఐటీ కానీ, ఆటో కానీ, క్యాపిటల్ గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఈ రిలేటెడ్ స్టాక్స్కి నెగిటివ్గా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ స్లైట్లీ డిఫెన్సివ్ బట్ నాట్ ఇమ్యూన్. జనరల్గా ఈ రంగాలు వచ్చేటప్పటికి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ కొంచెం ఒడిదొడుకులకి లోనయ్యే అవకాశం అయితే ఉంది. సో యుఎస్ టారిఫ్ ఇది ఒక పెద్ద బాంబు లాంటిది మనకి, ఎందుకంటే ఇది ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని నుంచి ఇండియా ఎలా రెస్పాన్స్ ఇస్తుంది అనే దాని మీద మనకి ఈ ఫ్లక్చువేషన్ అనేది
స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రోజుల్లో మనం స్టాప్ లాస్ అనేది కరెక్ట్గా పెట్టుకోలేదు అంటే కనుక హైగా లాసెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫ్లక్చువేషన్ అనేది జనరల్గా ప్యానిక్ ఇస్తుంది. దాని మూలంగా రియల్గా ఉన్నా లేకపోయినా ఎమోషనల్ సెల్లింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అదే మనం ఎస్ఐపిస్లో ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళైతే దాన్ని కంటిన్యూ చేయొచ్చు. దీని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మార్కెట్ పడినా కానీ తర్వాత రికవర్ అవుతుంది కాబట్టి ఎస్ఐపి మోడ్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెద్దగా దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఇంకొక విషయం, ఈ వారం ముందుండే ముఖ్యమైన ఈవెంట్లు, వార్తలు వచ్చే వారంలో ఏ రంగాల్లో చూడాలి? ఈ వారం అయితే కనుక ఇందాక మనం అనుకున్నట్టు యుఎస్ ఫెడ్ రేట్ అనేది మెయిన్, అంటే ఈరోజు జరిగేది. సో ఈ రిలేటెడ్ కామెంటరీ మూలంగా మన ఇంపాక్ట్ అనేది ఉంటుంది మార్కెట్ అనేది. సో డాలర్ అండ్ క్రూడ్ ఎఫ్ఐఐ ఫ్లోస్ మీద కూడా దీని రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. సో డాలర్ రేట్ ఆల్రెడీ ఇప్పుడు హైలో ఉంది కాబట్టి ఈ ఎఫ్ఐఐ ఫ్లోస్ అనేది ఎలా ఉంటుంది అనేది, వాళ్ళు ఎలా డిసిషన్ తీసుకుంటారు అనే దాని మీద నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ టారిఫ్ రిలేటెడ్ యుఎస్ అండ్ ఇండియా టారిఫ్స్ మీద ఆగస్ట్ 1 నుంచి అది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలా టైం అనేది తక్కువ ఉంది. సో దీని మీద మన భారత ప్రభుత్వం కానీ ఏదైనా వివరణ ఇచ్చి దాని మీద ఏదైనా రియాక్షన్గా ఇది చేస్తాం అది చేస్తామని ఏమైనా చెప్తే కనుక దాని రిలేటెడ్ మార్కెట్ సెంటిమెంట్ని ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆటో, యాన్సిలరీ, టెక్స్టైల్, ఏపీఐ స్టాక్స్ అనేది జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి ఈ ప్రజెంట్ ఉన్న సినారియోలో. అండ్ ఈ వారంలో అయితే కనుక మిడ్ టు లార్జ్ కంపెనీ క్యాప్ రేంజ్లో ఏంటంటే జూలై 31న కొన్ని కంపెనీల ఫలితాలు వెలువడాల్సి ఉంది. బోస్ట్ కానీ, మారుతి సుజుకి కానీ, క్రిజిల్ కానీ ఈ రిలేటెడ్ రిజల్ట్స్ అనేవి రావాలి జూలై 31 అంటే ఈరోజు. నెక్స్ట్ ఆగస్ట్ 1 వచ్చేటప్పటికి డాబర్, ముతూట్ ఫైనాన్స్, అలెంబిక్ ఫార్మా ఈ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేవి రావాలి. ఆగస్ట్ 2న ఎస్కార్ట్స్, కబోటా, హీరో మోటార్ కార్ప్ వీటి రిలేటెడ్ రిజల్ట్స్ అనేది రావాలి. సో వీటన్నిటిని బట్టి ఆ స్టాక్స్ ఎలా రిజల్ట్స్ ఇచ్చాయి అనే దాని మీద నెక్స్ట్ అది గ్రోత్ ఎలా ఉంది అనేది, ఆ రంగం గ్రోత్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ రిజల్ట్ డ్రివెన్ మూమెంట్స్ ఉంటాయి. సో వీటి మీద అది ఎలా నెక్స్ట్ అనేది డిసిషన్ జరుగుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే కనుక ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అనేది ఆగస్ట్ 1న జరిగే ఛాన్స్ ఉంది. ఎకానమీ మూమెంట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ దాని మీద ఇండియా చాలా సంవత్సరాల నుంచి చాలా ఖర్చు పెడుతుంది. సో ఈ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అనేది దీనికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఇది ఆగస్ట్ 1న జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏంటి అనేది, ఈ ఎకానమీ ఎలా ఉంటుంది, మూమెంట్ ఎలా ఉంటుంది అనేది మనం డిసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయితే కనుక, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయితే కనుక మళ్ళీ స్టాక్స్ కొంచెం మంచిగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇండియన్ ఆటో మంత్లీ సేల్స్ డేటా అనేది కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఓఈఎం వైజ్ అంటారు దాన్ని. సో దీని మూలంగా ఆటో స్టాక్స్ మీద ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్ఐఐ అండ్ డిఐఐ ఫ్లో డైరెక్షన్ అనేది కూడా అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇందులో ఏంటంటే ఇప్పుడు జనరల్గా గత వారం 6,000 కోట్లకు పైగా సేల్స్ అనేవి జరిగినాయి, వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. సో డిఐఏ దాన్ని బై చేసి కౌంటర్ బ్యాలెన్స్ చేసింది. సో ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగానే ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద ఇంపాక్ట్ లేదు. లేదంటే దీని మూలంగా కూడా స్టాక్స్ అనేవి చాలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే జరిగేది. బట్ మన డిఐఏ ఇన్ఫ్లో అనేది బాగుంది కాబట్టి పర్లేదు. సో ఈ వారం ఫెడ్ అవుట్కమ్ తర్వాత ఎఫ్ఐఐ ఫ్లో నెగిటివ్ అయితే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి మళ్ళీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రెషర్ అనేది ఆ స్టాక్స్ మీద ఉంటుంది. సో మొత్తం ఫైనల్గా చూసుకుంటే కనుక ఫెడ్ కామెంటరీ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మీద మన వాళ్ళు ఏమైనా కామెంట్స్ ఇస్తే కామెంటరీ దాని మీద డిసిషన్ తీసుకుని స్టాక్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెక్టర్ వైజ్ అయితే కనుక ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఈఎంసీ అనేది కొంచెం సేఫ్ జోన్స్ అనుకోవచ్చు కంపేర్డ్ టు ఐటీ అండ్ అదర్. టెక్స్టైల్, పిఎస్యూ ఇన్నిటి మీద బెటర్ అవాయిడ్. సో ఐటీ, టెక్స్టైల్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్ ఈ షార్ట్ టర్మ్కి అయితే కనుక. స్ట్రాటజీ ఏంటంటే డిఫెన్సివ్ ఎస్ఐపీస్. సో ప్రాపర్గా స్ట్రాటజిక్గా ఎస్ఐపీస్ చేసుకోవడం వన్ అదర్ థింగ్. నో అగ్రెసివ్ ఎంట్రీస్ అంటిల్ క్లారిటీ. సో ఇవన్నీ క్లారిటీస్ వచ్చే వరకు అగ్రెసివ్ ఎంట్రీస్ తీసుకోకపోతే ఆల్మోస్ట్ మన మనీ అనేది సేఫ్ అవుతుంది. సో హై కాస్ట్ ఏంటంటే కనుక ఈ వన్నిటిలో మనం బ్యాలెన్స్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనం అనుకున్న గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్ అనేది మనం మీట్ అవ్వచ్చు. ఓకే సార్, వాసు గారు ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాము. ఏలూరు నుంచి శ్రీధర్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ట్రంప్ గారు ప్రకటించిన దీని వలన మా దగ్గర ఫార్మా షేర్లు, ఐటీ షేర్లు ఉన్నాయి సార్.
ఓకే. ఈ ఫార్మా షేర్లోని రెడ్డీస్ ల్యాబ్, అరవిందో ఫార్మా, తర్వాత ఇటువంటి షేర్లు సిప్లా ఇటువంటివి ఉన్నాయి సార్. తర్వాత ఐటీలో టీసీఎస్, ఇన్ఫోసిస్. వీటికి ఏమన్నా మేము లాంగ్ టర్మ్ కు పెట్టుకున్నాం సార్. దీనికి ఏమన్నా ఇప్పుడు బాగా ఎఫెక్ట్ ఇచ్చి బాగా లోయర్ రేంజ్కి వస్తుందా, లేకపోతే లాంగ్ టర్మ్ కనబట్టి మేము యాక్టివ్గా ఇలా ఉంచుకోవచ్చా, లేకపోతే ఇది రోజు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొంతకాలం ఆగి మళ్ళీ కొనుక్కోవచ్చా? దీని మీద చెప్పండి సార్. మీరు పెట్టిన స్టాక్స్ అనేవి లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఇస్తాయండి. లాంగ్ టర్మ్లో మనకి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఫార్మా, ఎఫ్ఎంసీజీ మీరు చెప్పిన ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా మంచిదే. సో మీరు అది ఉంచుకోవచ్చు, దాన్ని సెల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ లిటిల్ స్ట్రెస్కి అయితే లోన్ అవ్వచ్చు. సో దాన్ని మీరు పెద్ద పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ అనేవి అయితే హెవీగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ రూపీతో డాలర్ వాల్యూ అనేది పెరిగింది కాబట్టి మనకి ఆ రిలేటెడ్ కూడా ఇంపాక్ట్ కొంచెం బ్యాలెన్స్ అయింది. అండ్ ఈ రోజు ఎలా ఉంటుంది మార్కెట్, మన ఇండియా రెస్పాన్స్ ఎలా అనే దాని మీద ఐటీ స్టాక్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ఫోసిస్ స్టాక్ మీరు చెప్పింది అయితే కనుక కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది. అండ్ ఐటీ స్టాక్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎమోషన్స్ సెల్లింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే జాబ్స్ లాస్ అనేది లేదంటే ఫైరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా ఈ కంపెనీస్ అన్నీ కొంచెం ఫైరింగ్ అనేది చేసి కొంచెం నెగిటివ్ న్యూస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు షార్ట్ టర్మ్లో అయితే కనుక ఈ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. కానీ లాంగ్ టర్మ్లో చూసుకుంటే కనుక కంపెనీస్ ఎనీహౌ ప్రాఫిట్కే వర్క్ చేస్తాయి కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అని ఉంది దాన్ని. ఓకే సార్, ఇంకో కాలర్ ఉన్నారు వెంకటేష్ మెదక్ నుంచి. వెంకటేష్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అయితే ఏం లేదు సార్, మాది అయితే భూమి ఇష్యూ నడుస్తుంది కోర్టులో. ఓకే. అయితే మేము ఇంచుమించు 1989 నుంచి ఇంచుమించు 35 ఇయర్స్ 36 ఇయర్స్ నుంచి. ఓకే. బట్ అదే పరంపు అంటారు సార్ కట్ అయింది సార్, కాల్ కట్ అయింది సార్. అయితే ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు వార్తలు ఏమైనా నోటిఫికేషన్లు మార్కెట్కి సంబంధించి ఏమైనా ముఖ్యమైనటివి ఈరోజు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఇందాక మనం అనుకున్నట్టు మారుతి సుజుకి, బోస్, క్రిజిల్, అలెంబిక్ ఫార్మా, విప్రో ఈ రిలేటెడ్ Q1 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో ఈ రిజల్ట్స్ వస్తే కనుక దీని మీద ఇండియన్ స్టాక్ లెవెల్లో మనకి ప్రభావితం చేస్తాయి. అండ్ దాంతోపాటు ఆ సెక్టార్లు కూడా దాని మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో గ్లోబల్గా చూసుకుంటే కనుక యూరోజోన్ అనేది కొంచెం స్టేబుల్ అయిందని అనుకోవచ్చు. అండ్ చైనీస్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కూడా కొంచెం బలహీనపడ్డాయి. వీటి మీద కూడా మన మార్కెట్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ టారిఫ్ మూలంగా స్టీల్ అండ్ అల్యూమినియం ఎగుమతుల మీద బాగా ప్రభావం అనేది ఉంటుంది. ఇది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలపై నెగిటివ్ సెంటిమెంట్ అనేది కలిగించవచ్చు. సో ఈ పరిణామం కొత్తగా జాగ్రత్తగా ట్రేడ్ చేస్తున్న వాళ్ళ మీద పెద్ద అంటే కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, స్టాప్ లాస్ అనేది పెట్టుకుని. సో ఈ ఇంపాక్ట్ అయితే ఉందండి. ఇంకా ఇంకొక విషయం సార్, ఇన్వెస్టర్లకు సంబంధించి ఈ పరిస్థితుల్లో వారు ఏ రంగాల వైపు వెళ్తే బెటర్ అంటారు ఇప్పుడుండే పరిస్థితులకు సంబంధించి? ఇప్పుడుండే పరిస్థితుల్లో అయితే కనుక అంటే నేను కొన్ని స్టాక్స్ చెప్తాను ఈరోజు వచ్చిన రికమెండేషన్ బ్రోకర్స్ దగ్గర నుంచి. సో ఒకటేంటంటే గ్రావిటా అనే స్టాక్కి కరెంట్ ప్రైస్ 1898 ఉంది. దానికి టార్గెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 2600 ఇచ్చారు. సో అప్సైడ్ పొటెన్షియల్ 37% దాకా ఉంది. ఇది కొన్ని బ్రోకర్స్ ఇచ్చిన అనాలిసిస్ రిపోర్ట్ అనేది. నెక్స్ట్ అరవింద్ స్మార్ట్ స్పేసెస్ అనేది ఇంకొకటి ఉంది. దీని కరెంట్ ప్రైస్ వచ్చేటప్పటికి 616 ఉంది. టార్గెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 840 ఉంది. అప్సైడ్ పొటెన్షియల్ 36% అనేది ఉంది. సో జనరల్గా దీన్ని బై చేయమని చెప్తున్నారు రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా. నెక్స్ట్ వరుణ్ బ్యావరేజెస్ చూసుకోవచ్చు. ఇది కరెంట్ ప్రైస్ 52.10 ఉంది. సో టార్గెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 590 అనేది టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. సో అప్సైడ్ పొటెన్షియల్ 13% దాకా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో రేటింగ్ ఏంటంటే దీన్ని బై చేయమని చెప్తున్నారు. ఇంకొకటి ఎన్టీపీసీ అనేది ఒకటి ఉంది. సో 30 జూలై 2025 దట్ మీన్ ఈరోజు నిన్న జరిగిన మార్కెట్ ప్రకారం కరెంట్ ప్రైస్ వచ్చేటప్పటికి 338 ఉంది అండ్ టార్గెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 400 ఉంది. సో అప్సైడ్ పొటెన్షియల్ 18% దాకా ఉంది. సో దీన్ని కూడా బై చేయమనేది మార్కెట్ నిపుణులందరూ చెప్తున్నారు. ఓకే సార్, ఇంకో కాలర్ ఉన్నారు శంకర్ హైదరాబాద్ నుంచి. శంకర్ చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నేను ఓలా షేర్స్ 56 రూపాయలకు ఒక 20,000 షేర్స్ కొన్నాను సార్. ఓకే. వాటిని ఏం చేయమంటారు, ఉంచమంటారా దాన్ని తీసేయమంటారా? ఓలా అనేది 11 లక్షల వరకు అమౌంట్ పెట్టాను సార్. ఓకే. దాని నుంచి ఒకసారి ఏమన్నా చెప్పగలుగుతారా? చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారండి ఓలాలో. సో ఓలా అనేది అప్సైడ్ పొటెన్షియల్ బాగా ఉంది. అంటే మనం ఒక 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ రేంజ్ చూసుకుంటే కనుక
హైగా మల్టిప్లై అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరైనా కానీ ఒక 10x రిటర్న్ కావాలి, 20x రిటర్న్ కావాలి ఈ సంవత్సరాల్లో అనుకుంటే కనుక ఓలా స్టాక్స్కి కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది హై రిస్క్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనేది. దానితో కంపేర్ చేస్తే ఫార్మీజీ స్టాక్స్ మీకు బెటర్గా ఉంటాయి. సో ఫార్మీజీ ఏంటంటే ఇది హై రిస్క్ పొటెన్షియల్ ఉన్నా కానీ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. 5 to 6 రూపీస్ ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది ప్రీ ఐపీఓ మార్కెట్లో. సో అలాంటిది మీరు కన్సిడర్ చేయడం బెటర్. 11 లక్షలు ఒకటే ఓలా కంపెనీలో పెట్టే కంటే మీరు ఒక 2-3 కంపెనీలు ప్రీ ఐపీఓలో సెలెక్ట్ చేసుకుని దానిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది, రిస్క్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 11 లక్షలు అనేది చాలా ఎక్కువ అమౌంట్ అండ్ ఒకే కంపెనీలో అండ్ హై రిస్క్ ఉండే పొటెన్షియల్ కంపెనీలో పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. శంకర్ గారు ఎవరైనా రికమెండ్ చేశారా అండి 11 లక్షలు పెట్టి కొనడానికి? లేదు సార్, నేను న్యూస్లో చూసి కొన్నాను. దాని ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోమంటే కొంత ఏమైనా తగ్గించుకోమంటారు అమౌంట్, లాస్ట్ అమౌంట్ ఒక 2,000-3,000 తగ్గించుకొని. ఓకే, కొంత అమౌంట్ అనేది తగ్గించి మీరు వేరే అదర్ స్టాక్స్ని కన్సిడర్ చేయండి. ప్రీ ఐపీఓలో చాలా అదర్ స్టాక్స్ ఉన్నాయి మంచివి, అలాంటివి కన్సిడర్ చేస్తే బెటర్ అండి, కొంచెం రిస్క్ తగ్గుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇట్లాగా శంకర్ గారు అన్నట్టు 11 లక్షలు పెట్టి అట్లాగా 50 రూపీస్ స్టాక్ కొంటున్నారు ఆయన. అవును. సో అది పెద్దగా పరిచయం కూడా లేని చిన్న స్టాకు. సో ఎలాంటి వాళ్ళ గురించి ఏంటి సార్ మీకు అభిప్రాయం? ఎక్కువ మంది ఆ ఎమోషనల్ సేల్స్ ఆర్ బయింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది లూజ్ అవ్వడానికి మొత్తం ఇండియాలో ఎక్కువ మంది లూజ్ అయ్యేది ఎవరు అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్. మన వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆశపడి ఇలాంటి మైక్రో క్యాప్స్ ఆర్ వెరీ స్మాల్ కంపెనీస్ ప్రీ ఐపీఓలోకి ఎక్కువ వెళ్తూ ఉన్నారు అన్నమాట. సో ఇవి కొనుక్కోవడం మంచిదే, కానీ ఏంటంటే మన టోటల్ పోర్ట్ఫోలియోలో ఒక 10%తో కొనుక్కోవడం బెటర్. అంతే తప్ప మనకున్న మొత్తం అమౌంట్ తీసుకెళ్ళో లేదంటే ఒక 50% పెట్టి కొనడం అనేది కరెక్ట్ కాదు. సో మనది ఆల్రెడీ ఒక 1 crore పోర్ట్ఫోలియో ఉన్నప్పుడు ఒక 10 lakhs పెట్టి ఇలాంటి స్టాక్స్ మల్టిపుల్ కొనడం అనేది మంచిది. అయితే ఇంకొకసారి అంటే ఇంకా చివరిగా దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్ గురించి ఇలాంటి శంకర్ వాళ్ళ గురించి కావచ్చు, ఈరోజు మార్కెట్ పరిస్థితులు కావచ్చు, అంటే ఇన్వెస్టర్లకు సంబంధించి చివరిగా మీరు ఇచ్చే సలహా? శంకర్ గారి గురించి లేదంటే చిన్న ఇన్వెస్టర్ల గురించి చెప్పాలి అంటే నేను జనరల్గా స్టాక్ మార్కెట్ అనేది రికమెండ్ చేయను. ఎవరైతే తక్కువ శాలరీ లైక్ ఒక 3 లక్షల లోపు ఇన్కమ్ ఉండేవాళ్ళు పర్ మంత్, సో వీళ్ళంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ని ఈక్విటీ ఆప్షన్స్ చేసుకుని లాంగ్ టర్మ్ వెళ్తే కనుక వాళ్ళకి మంచి ఆప్షన్స్ అనేవి ఉంటాయి, వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఏంటంటే అది స్లోగా వెల్త్ జనరేట్ చేసే ఆప్షన్. అదే స్టాక్ మార్కెట్లో అనుకుంటే కనుక కొంచెం లార్జ్ క్యాప్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని సెలెక్టివ్గా స్టేబుల్గా ఉండే స్టాక్స్ వాటిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో మిడ్ క్యాప్తో కూడా కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు, కానీ ఎక్కువ స్మాల్ క్యాప్కి వెళ్ళకపోతేనే బెస్ట్. స్మాల్ ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్స్ అంటారా వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా పర్లేదు. సో ఈ రోజు అయితే కనుక మనం మార్కెట్లో ఇది మొత్తం ఈ రోజు సెంటిమెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ టారిఫ్స్ మూలంగా ఇండియా ఎలా రెస్పాన్స్ ఇస్తుంది వీటన్నిటి మీద, సో ఈ స్ట్రాటజిక్ వెయిటింగ్ జోన్లో మనం ఉండడం అనేది బెటరు. అన్నెసరీ బయింగ్ అది చేయకుండా కొంచెం మార్కెట్కి దూరంగా ఉంటే బెటరు. ఎందుకంటే హై ఫ్లక్చువేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కంపెనీల రిజల్ట్స్ అనేవి రావాల్సి ఉంది అండ్ యుఎస్ ఫెడ్ రిలేటెడ్ డిస్కషన్ కూడా జరగాల్సి ఉంది. సో వీటన్నిటిని కూడా చూసుకుంటే కనుక మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ వీక్ అయితే కనుక క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్గా పెట్టుకుని రిటర్న్స్ అనేది సెకండరీ పెట్టుకుంటే మనం జాగ్రత్తగా బయటపడవచ్చు. లేదు నాకు రిటర్న్స్ ఎక్కువ రావాలని హై రిస్క్ చేస్తే కనుక ఈ వారం ఎక్కువ మందికి డబ్బులు కోల్పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో అది సార్ చెప్పినట్టు ఏదైతే ముఖ్యంగా ఇన్వెస్టర్లకి కాస్త జాగ్రత్తగా ఈ వారం ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్టర్లు కావచ్చు, ట్రేడర్లు కావచ్చు జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి, డబ్బులు పోగొట్టుకోకుండా చూసుకోవాలని బీఆర్కే న్యూస్ కోరుకుంటుంది. సో ఇది ఇవాల్టి బిజినెస్ బజ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.